శ్రీకైల్ గారు చెప్పినట్టు ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చి మీరు చిన్న చిత్తగా 5 రోజులు 5 లక్షలు ఇలాంటి సినిమాలు మానేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి అని నా కాలర్ పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగారు. బతికినాడు లేదు, మీరు ఇప్పుడు ఏదో స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి కొంచెం మొహమాటంతో చెప్తున్నారు అంతే. బట్ అని చెప్పినట్టు రక్త చరిత్ర టైంలో అండ్ ఆయన ఫస్ట్ నేను కలిసినప్పుడు కూడా ఇంటెన్స్ ఫ్యాక్షన్ ఓరియంటెడ్ లేకపోతే హీరోయిజం, చాలా డైలాగ్ డ్రామా కానీ యాక్షన్ ఉన్నది. అలాంటి దాంట్లో మ్యాక్సిమం ఆడియన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేమో దాన్ని వదిలేసి ఐస్ క్రీము గీ స్క్రీము అట్లాంటి దాంట్లోకి వెళ్తే ఇది అది ఎవరికి ఉపయోగం అని నాకు ఒక 2 గంటలు క్లాస్ స్పీకర్. ఆ క్లాస్ స్పీకర్ ఫలితమే వాళ్ళ అటాక్. సో మనోజ్ ఆల్వేజ్ నేను తన కళ్ళల్లో ఒక విధమైన ఒక మ్యాడ్నెస్ ఉంటుంది. ఎప్పుడు నేను చూసినప్పుడు ఎప్పుడో నేను 1-2 సాంగ్స్ వేరే సీన్స్లో చూశాను. అలాంటి ఇంటెన్సిటీ అటాక్ టైప్ ఆఫ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనేది నేను ఫీల్ అయ్యా. నేను మనోజ్ని ఎప్పుడు వచ్చాను నాకు చెప్పినప్పుడు కూడా నేను సినిమా వెరీ హై ఇంటెన్సిటీ డ్రామా ఇది, దీంట్లో సాంగ్స్ రొమాన్స్ దానికి ఒక ఎలిమెంట్ ఆఫ్ హ్యూమర్ అలాంటి దానికి ఉండదు. మన ఇష్యూ అంటే అది స్టార్ట్ అవగానే అటాక్తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అదే పేస్ తోటి క్లైమాక్స్ వరకు ఫాలో అవ్వాలనేది నా ఉద్దేశం. అండ్ దట్ ఈస్ అండ్ ఈస్ డన్ ఏ ఫంటాస్టిక్ జాబ్. ఇప్పుడు సాంగ్స్ ఆబ్వియస్లీ రొమాంటిక్ డ్యూయట్స్ లేకుండా, కానీ ఇప్పుడు రక్త చరిత్రలో కూడా అక్కడ రొమాంటిక్ డ్యూయట్స్ లాంటివి లేవు. కేవలం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సినిమా మూడ్ని క్యారీ చేయాలనే ఉద్దేశంతో చాలా కొత్త రకంగా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కానీ అదే మూడ్లో ఉండాలి అనే దాంట్లో నేను శ్రీతోటి రవిశంకర్తో మాట్లాడి దాంట్లో ఒక గజల్ శ్రీనివాస్ గారితో పాటించడానికి ఫస్ట్ నాకు అది శ్రీరాశ్రీ చేశారు సజెషన్, ఇది ధర్మరాజు జోదం ఆయనతో పాటిస్తే బాగుంటుంది. నాకు గజల్స్ అంటే అసలు ఇష్టం ఉండదు మామూలుగా. నాకు నా డైవోర్స్ అయిన ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మా వైఫ్కి గజల్స్ చేస్తాం, నాకేమో ఇళ్ళదా చేస్తాం. సో ఆ నెగిటివిజం తోటి నాకు లైఫ్ అంతా గజల్స్ అంటే హేట్రెడ్ స్టార్ట్ అయింది. కానీ అది గజల్ శ్రీనివాస్ని కలిసిన తర్వాత అసలు అది ఎంత గ్రేట్నెస్ అంటే మొత్తం జనరలైజ్ చేయట్లేదు. ఆయన గజల్స్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అని ఐ థింక్ తను పాడిన విధానం ఆ సాంగ్కి చాలా పెద్ద హైలైట్ అయిందని నా ఫీలింగ్. ఇంకోటి కొట్టినా తిట్టినా ఉప్పు పాత్ర, అది నాకు చాలా ఫేవరెట్ సాంగ్ చిరంజీవి గారిది. కొట్టండి తిట్టండి నరకండి చంపండి, దాని నుంచి అదేమో ఒక రొమాంటిక్ డ్యూయట్, దాన్ని ఒక వైలెంట్ ఆస్పెక్ట్లో ట్రీట్ చేయడం జరిగింది ఆ సాంగ్. సో అలాగే మిగతా సాంగ్స్ అన్నీ కూడా అదే మూడ్ని క్యారీ చేస్తాయి. టోటల్ రవిశంకర్ మ్యూజిక్ అని శ్రీశ్రీ లిరిక్స్ అంటే నేను నాకున్న యాటిట్యూడ్ తోటి వాళ్ళలో నిద్రించిన రాక్షసుల్ని లేపుతానని నా ఫీలింగ్. సో ఇంకా సినిమా అంతా చాలా డర్టీ గల్లీస్, అంటే ఆ ధూల్పేట అలాంటి చోట మురికి మూసినది, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కూడా అంటే ఇంక్లూడింగ్ హీరో మనోజ్, వాళ్ళు చెమటలు కాకుండా మొహానికి మట్టి అంటుకుని అంతా ఒక అగ్లీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏంటి లొకేషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అందరూ వాళ్ళందరినీ కాంట్రిబ్యూట్ చేయడానికి కొంచెం ఏదన్నా లేకపోతే బయటికి కొడతారని సురభి లాంటి ఒక అందమైన అమ్మాయిని. సో సురభిస్ బ్యూటీ ఐ ట్రై టు యూజ్ టు మేక్ ద అగ్లీనెస్ మోర్ ఎఫెక్టివ్ ఆఫ్ ద ఫిలిం. Sir, sorry for this confession. So, on the other hand, Surabhi looks more beautiful because of the contrasting ugly. 2 points. And coming to Prakash and Jagpati, because they can't be in town, they didn't come today, but I spoke to them on the phone. So as far as the story is concerned,
ఎనీ కైండ్ ఆఫ్ ఒక ఎమోషనల్ డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక రివెంజ్ డ్రామా అనేది ఒక సిమిలారిటీ ఎక్కడో చోట ఉంటుంది అంతకుముందు చూసిందానికి. ఇప్పుడు అటాక్ కేవలం సెట్టింగ్ ఎలాంటి చోట అవుతుంది. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు అనంతపూర్లో సెట్ చేస్తే ఒకలా ఉంటుంది, బాంబేలో చేస్తే ఒకలా ఉంటుంది, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో చేస్తే దాని టోనింగ్ అంతా మారిపోతుంది. సో ఐ థింక్ ఆడియన్స్కి ఒక న్యూ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది నా ఫీలింగ్. అండ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మిస్టర్ డియర్ రామ్ సత్యనారాయణ గారు. మీరు ఇప్పుడు కళ్యాణ్ గారు నాకు ఇందాక క్లాస్ స్పీకింగ్ దాంట్లో కొంత మెయిన్ విలన్ రామ్ సత్యనారాయణ, కానీ అది ఆయన తప్పు కాదు, నేను కాదంటే ఆయన ఎందుకు చేస్తారు కదా అలాంటి సినిమా. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్లేమ్ హిమ్. ఎనీవే దట్స్ ద హోల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొద్దున్న నేను ఒక ఆవిడ ఫేస్బుక్లో ఒక ఆవిడ లేడీ నాకు కామెంట్ పెట్టింది, అండ్ మీకు పని పంగు లేదా, ఆడి సినిమాకి మీరు ఎందుకు వెళ్ళారని పెట్టింది, నాకు వెళ్తున్నారని. నేను అన్నాను,